నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలి విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి జొన్న మొక్కజొన్న పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు వారి పంటలను విక్రయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వివిధ దశల్లో ఉన్నాయని, జొన్న మొక్కజొన్న రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, జొన్న మొక్కజొన్న పంటలకు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు వారి పంటలను వాటిలో అమ్ముకోవాలని సూచించారు. ఇటీవల విడుదల చేసిన నగదు ఇంకా అకౌంట్లోకి జమ కాలేదని చెప్తున్నారని, రైతులు ఎటువంటి అధైర్యపడవద్దని, త్వరలోనే వారి ఖాతాలోకి జమ చేయబడతాయని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటనలు తొలగించినట్లు చెప్పారు. మన మండలంలో ఈ రబీ సీజన్కి గాను వరి పంట 129 ఎకరాలు, తర్వాత మొక్కజొన్న 5,992 ఎకరాలు, జొన్న 7,544 ఎకరాలు, మినుము 64 ఎకరాలు, పెసర 2,170 ఎకరాలు వెరసి మొత్తం 15,904 ఎకరాలు పంట పండిస్తున్నారు. రబీ సీజన్లో వివిధ రకాల్లో వివిధ పంటలు వివిధ స్టేజ్ల్లో ఉంది. మొక్కజొన్న జొన్న ఈ నెలాఖరికి కానీ లేకపోతే వచ్చే ఫస్ట్ వీక్లో కానీ జొన్న కోయచ్చు, మొక్కజొన్న ఏరుస్తారు. పెసర మినుము కూడా అదే పరిస్థితి, నెలాఖరికల్లా వచ్చేస్తుంది. కానీ మొక్కజొన్న నీటి ఎద్దడికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు మేము వాటర్ ఇవ్వలేమని, అయినను రైతులు వేశారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేసిన పంటను మనం చిక్కించుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధంగా నీటిని ఇచ్చి పంటను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా గవర్నమెంట్ వారు పెడతారు, సివిల్ సప్లై ద్వారా పెడుతున్నారు. కాబట్టి దాని ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఏదైనా ఇంకా విషయాలు ఉంటే ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏంటంటే మొన్న రిలీజ్ చేసిన డబ్బు పడలేదు అని అంటున్నారు. త్వరలో పడతాయి, 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ. రైతు సోదరులందరూ కొంచెం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తే ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరని, నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ విధానంలో కూడా ఇంటి వద్దనే బిల్లులు చెల్లించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా విద్యుత్ మీటర్స్ లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. రీడింగ్ తీసుకునేందుకు వీలుగా విద్యుత్ మీటర్స్ ని ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారులు కూడా బిల్లులు ఇచ్చిన 15 రోజులు మేము ఫస్ట్ 10th లోపల బిల్లు ఇస్తాము. ప్రతిసారి కూడా 1 నుంచి 10వ తారీఖు లోపల. కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా కట్టేస్తారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల బిల్లు కట్టాలి. ఆ తర్వాత 15 రోజులు అంటే 1 మంత్ లోపల కట్టలేదనుకోండి, డిస్కనెక్షన్ కానీ ఇస్తాం వాటిని, ఈ లిస్ట్. అప్పుడు మా స్టాఫ్ వచ్చేసి ఫీజులు లాగటం కానీ అవి కానీ చేస్తారు. అప్పుడు ఫీజుల్లో అయితే ఏమవుద్ది, మీరు కరెంట్ ఉండక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల అట్లీస్ట్ 20 డేస్ లోపల ఆ బిల్లు కట్టేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఫీజులు లాగే బాధ ఉండదు, ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఉండదు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని వినియోగదారులందరూ కూడా బిల్స్ని విద్యుత్ బిల్స్ని ఇమీడియట్గా 10, 15, 20 డేస్లో కట్టండి. అది కూడా ఆన్లైన్లో కట్టుకుంటే, ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా కానీ బ్యాంకుల ద్వారా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటి ద్వారా కట్టుకుంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చునే కరెంటు బిల్లు కట్టుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే అది మీకు హ్యాపీగా ఉంటుంది. టక్కనే బిల్ పే చేయొచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా
విద్యుత్ వినియోగదారులు అన్నీ కూడా గమనించండి. మీటర్లు వెంటనే మారుస్తున్నాము. మీటర్లో కాలిపోయిన మీటర్కి బిల్లు ఏదైనా అమౌంట్ కట్టాలి, కానీ స్టక్అప్ అయితే కానీ ఇంకో రకంగా కూడా మీరు మీటర్కి ఏం కట్టాల్సిన పని లేదు, ఫ్రీగానే మారుస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇళ్లలో మీటర్లు ఉన్నాయి. అవి చాలా వరకు బయట తీసుకొచ్చి పెట్టాము, చాలాసార్లు చెప్పున్నాం మనం. అవి ఇళ్లలో ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ ఇళ్లలో మీన్స్ అప్రోచ్ ఉండదు అనమాట. ఈ మీటర్ వెళ్ళి మీటర్ రీడింగ్ తీయడానికి అప్రోచ్ ఉండదు. మీరు తాళాలు వేసుకు వెళ్ళిపోవటము లేదా ఇంకోటి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కరెక్ట్ బిల్ రాదు. బిల్ రానప్పుడు ఏంటంటే మేము అంత కాలింది, మాకు ఇంత కాలిందని ఎంత పడితే అంత బిల్లు వస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. అది పెద్ద ఎలిగేషన్ లాగా మీరు ఇబ్బంది పడతాం, కానీ బిల్లు మళ్ళీ మార్చడం కానీ మీరు ఆఫీసుల చుట్టూ తిరగటం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీటర్ని సేఫ్ ప్లేస్లోనే మా మీటర్ రీడింగ్ తీయటానికి అప్రోచబుల్గా ఉండే విధంగా బయటకు మార్చుకోండి అని చాలాసార్లు చెప్పాము. టీడీపీ నాయకులు కన్నెగంటి మురళి జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద గల ఈగల్ రెస్టారెంట్ ఆవరణలో ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర నాయకులు వీరవల్లి మురళి, మాజీ జడ్పీడీసీ కనుమూరి కృష్ణవేణి, అంగళగుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, తెలుగుదేశం డ్వాక్రా రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాధిక, తెలుగుదేశం నాయకులు కొండా యాదవ్, ఆలపాటి కిరణ్, జాన్ కిడ్స్, వీరవల్లి శ్రీధర్, వెలగపూడి శ్రీహర్ష, చేతన్ రాజ్ కొటారి, యోహాన్, అంకమరావు, సాయి బృందం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మా ప్రియమిత్రులు రోటరీ క్లబ్ సభ్యులు కన్నెగంటి మురళి జన్మదిన సందర్భంగా మా పూర్ణన్న ఆధ్వర్యంలో చక్కగా ఈ పుట్టినరోజుల వేడుక మురళి ఇటు ప్రసాద్ రోటరీ క్లబ్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ఉన్నారు. అటువంటి మంచి మిత్రుల యొక్క పుట్టినరోజు కార్యక్రమం మేమందరం పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి ఒక సమాజంలో ఒక కీలక వ్యక్తులుగా మనం వెళ్ళాలి, 10 మందితో కలివిడిగా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటాం. మా యువ నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈగల్ రెస్టారెంట్ పక్కన గల మా ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ వేడుకలకు అభిమానులు అందరూ హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ముందు ఇంకెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు జీవితం ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ, అట్లానే మా తెనాలిపట్న తెలుగు రైతు అధ్యక్షుడు గుమ్మడి ప్రసాద్ గారిది జన్మదినం ఈరోజే కావటం, వారిని కూడా ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యం చేయటం, వారికి కూడా మా అభిమానులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయపరమైన ప్రకటనలు వాహనాలపై ఉండరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు. స్టిక్కర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ వాహనాలపై అంటించరాదని తెలిపారు. ఇప్పటికే ఉన్న వాటిని వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా తమ దృష్టికి వచ్చినట్లయితే కేసు నమోదు చేయడమే కాక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని రాఘవరావు వెల్లడించారు. ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ తెనాలి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. ఈ తెనాలి ఆర్టీఏ పరిధిలో ఏ ఒక్క వెహికల్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఏ విధమైన స్టిక్కర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ వాహనాల మీద అతికించొద్దని మనవి చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఉంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. బయట తిరిగే వాహనాలు ముఖ్యంగా ఆటోలు కానీ, టాటా మ్యాజిక్లు, అలాగే కార్లు, ఏదైనా టాటా ఏసులు కానీ ఏ వాహనానికి కూడా ఈవెన్ 2 వీలర్కి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ, రైటింగ్స్ కానీ, ఫోటోలు కానీ ఏది కూడా
లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఒకవేళ అటువంటిది ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది. మేమే స్వచ్ఛందంగా కొన్ని వాహనాలకు తీసేయడం జరిగింది దగ్గరుండి. ఇక ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి మీద కేసులు నమోదు చేయాల్సి అవసరం. ఇప్పుడు ఒక చిన్న విరామం.